మనందరం బాగుండాలి, మన హెల్త్లు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి. హలో హాయ్ నమస్తే అండి అందరికీ. నిన్న ఒక వీడియో పెట్టానండి నేను హాస్పిటల్కి సంబంధించింది. సో ఆ వీడియోలో ఏది జరిగిందో యాస్టీజ్గా పెట్టాను. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫేస్ చేసింది కూడా వాళ్ళు కామెంట్ చేశారు, ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. మళ్ళీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది అంటే 100 మందిలో ఒక పర్సన్ ఉన్నాడు అందులో, అతనికి బుర్రలో చిప్పు ఉందా లేదా, లేకపోతే పని చేస్తుందా లేదా, అసలు అతనికి అసలు వీడియోలో ఏం జరిగింది అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అతను ఒక్కడే కాదు ఎంతో మంది ఉన్నారు. అది ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా ఒక మంచి విషయము పోస్ట్ చేసినా కానీ, ఏదైనా చూపించినా కానీ దాన్ని షేర్ చేయడము, లేదంటే దాని గురించి స్పందించడము, లేదంటే ఇంకోటి చేయండి. అది ఏం చేయకపోతే నువ్వు మూసుకొని కూర్చో, అంతేగాని పనికిరాని కామెంట్స్ పెట్టకు. ఏం కామెంట్ పెట్టాడో ఒకసారి పోస్ట్ చేశాను చూడండి. సో ఏమైనా పోస్ట్ చేశాడు, లాస్ట్ టైము బట్టల షాపు విషయంలో నువ్వు చేసావు ప్రమోషను, బట్టల షాప్ పెట్టుకున్నావు, ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ పెట్టుకుంటావా? రేపు బుద్ధి లేని సన్నాసి, నేను ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఆ బట్టల షాప్ ప్రమోషన్ చేయకముందే నేను నా బట్టల షాప్ పెట్టుకున్నా, అర్థమైందా? బట్టల షాప్ ఎవరి గురించో నేనేం పెట్టుకోలేదు, ఎవరి గురించి ప్రమోషన్ చేయలేదు. ఇంతైనా బుద్ధి ఉండాలి. ఒక్క వీడియో ఏదైనా చూసినప్పుడు క్లారిటీ ఉండాలి. ఏది పడితే అది. నీలాంటి వాళ్ళు ఎంతోమంది, చెప్తున్నా కదా, నీలాంటి వాళ్ళు ఎంతోమంది, చాలా మంది. ఒక మేడం ఉన్నారు, పెద్ద డాక్టర్, ఆవిడ పేరు నాలుగుకి రావట్లేదు. ఆ మేడం ఎన్నో సార్లు ఎన్ని వీడియోస్ పెట్టారు పాపం, ఓఆర్ఎస్ గురించి, చిన్నపిల్లల గురించి. ప్రతిరోజు ఆవిడ వీడియోస్ వస్తూ ఉంటాయి. మేడం పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ మేడము అంత మంచి మేడమ్స్, డాక్టర్స్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నేను డాక్టర్స్ చెడ్డోళ్ళని చెప్పానా? మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. మంచి డాక్టర్స్ ఉన్నారు, చెడ్డ డాక్టర్స్ ఉన్నారు. హాస్పిటల్స్ మొత్తం అన్ని హాస్పిటల్స్ అలాగ ఉంటాయని నేను చెప్పానా? చెడు ఉంటాయి, మంచి ఉంటాయి. ఇంత కూడా బుద్ధి లేదా? ఏదైనా ఒక మనిషి ఒక ఇష్యూ చెప్పినప్పుడు దాని గురించి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మినిమం కామన్ సెన్స్ లేదా? ఏది పడితే అది. నీలాంటి వాళ్ళకి సినిమా వీడియోలు పోస్ట్ చేసినట్టు, ఇంకా నెగిటివ్ వీడియోస్ పోస్ట్ చేసినట్టు అంత ఈజీ కాదు. ఒక మంచి వీడియోని చూసి పడితే అది కామెంట్ చేయడం, అర్థమైందా? బుర్రలేని కామెంట్స్ చేయొద్దు దయచేసి, తెలుసుకో. లేదంటే కామెంట్ చేయడం మానేసే, అర్థమైందా? నాకేం సరదా కాదు, నాకేం అవసరం కాదు, నాకేం హాస్పిటల్లో లేదు, డబ్బులు ఇవ్వలేదు, అర్థమైందా? మా ప్రాబ్లం గురించి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదని చెప్పేసి దాన్ని కూడా తీసి రేపు పొద్దున ఇంకెవ్వరు సఫర్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ ఇప్పుడు కూడా అరే నాలాగా ఇంకా కస్టమర్స్ ఎవరు అలా డిసప్పాయింట్ అవ్వద్దు, ఓనర్స్ తెలుసుకోవాలని చెప్పి తీశాను. నాకు ఆ మాత్రం స్టోర్ లేదా, నాకు ఆ మాత్రం బుద్ధి లేదా? బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? ఇంతనే కామన్ సెన్స్ ఉండాలి. సో నేను అందరికీ, ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరి సైడ్ అయినా ఇలాంటి మిస్టేక్స్ ఏదైనా సరే, హాస్పిటల్ ఫీల్డ్ కావచ్చు, ఫుడ్ ఫీల్డ్ కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే ఇలాంటివి జరిగితే రెస్పాన్స్ అవ్వండి, యాక్షన్ తీసుకోండి. ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ చేయండి. సో అది నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే మన హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. మనందరం బాగుండాలి, మన హెల్త్లు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి. సో దయచేసి వీడియోని అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొద్దు. చాలా మంది చాలా మంచి కామెంట్ చేశారు, చాలా మంది సఫర్ అయిన వాళ్ళు చేశారు. ఒక అతను ఉన్నాడు కదా, అతనికి చెప్తున్నా, నువ్వు తెలుసుకో ఫస్ట్. నీకే యాక్చువల్లీ మెసేజ్ నీకోసమే. నువ్వు ఇంకోసారి అసలు అర్థం కాకపోతే కామెంట్స్ చేయకు, నాకే కదా, ఎలాంటి వాళ్ళకి కూడా కామెంట్ చేయకు. సో అది థ్యాంక్ యూ.